ప్రభుత్వ సహకారంతో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కోపేడలోని 47.3 కోట్ల వ్యాయామంతో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ హోల్సేల్ చేపల ఎగుమతి మార్కెట్కు రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి శంకుస్థాపన చేశారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపడుతుందని అన్నారు. ఆధునిక శీతల గిడ్డంగులు మరియు ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్లు, ప్యాకేజింగ్ కేంద్రాలతో కూడిన ఈ మార్కెట్ ద్వారా సుమారు 2,000 మందికి వ్యాపార అవకాశాలు, 5,000 మందికి ఉపాధి లభించనుంది. వెనుకబడుతున్న గ్రామం. నేను ఇక్కడ పక్కకే సర్పంచ్గా ఉన్న నాటి నుండి ఎమ్మెల్యే వరకు ఈ గ్రామాన్ని ఈరోజు ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకుపోవడానికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క సహకారం, మన ప్రాంత అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం తోడ్పాటు ఈరోజు ఇక్కడ దాదాపు 200 కోట్ల విలువైనటువంటి ప్రభుత్వ భూమిని ఈనాడు ఇబ్రాహీంపట్నంలో ఉండేటువంటి మీ అందరికీ మా బెస్త సోదరులు, ముద్రా సోదరులకు తెలుసు. కానీ ఈరోజు అలాంటి పరిస్థితి లేదు. ఎవడన్నా ప్రభుత్వ భూముల్లో కన్నేస్తే కాళ్ళు చేతులు ఇరుగుతాయని నేనే చెప్తున్నా. నేను ఓపెన్ గా మా అధికారులకు కూడా, మా కలెక్టర్ గారికి, ఆర్టీఓ గారికి, జేసీ గారికి అందరికి చెప్తున్నా, ఇబ్రాహీంపట్నంలో ఎవరైనా కబ్జాలు పెడితే కటకటాల పాలైతే. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యధిక సంఖ్య జనాభా కలిగినటువంటి ముదిరాజులు, మత్స్యకారులందరికీ కూడా ఖచ్చితంగా ఇంటర్నేషనల్ లెవెల్లో వ్యాపారం జరగాలని ఒక సదుద్దేశంతో తీసుకున్న ఒక గొప్ప కార్యక్రమంగా పడవలు తొక్కుతా ఉంది. ఈ రెండు నదుల మధ్యలో ఉన్నటువంటి తెలంగాణ దాదాపు 26,000 చెరువుల్లో జల కళ మనకంతా కనిపిస్తా ఉంది. ఈ రోజు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అడ్వాన్స్ గా మనము చేపల టెండర్లు వేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈసారి చేపల్ని పోయినసారి నేను చేపల మంత్రిగా లేకుంటే